చిట్టినగర్లో వెంచేసి ఉన్న శ్రీ గోదాదేవి పద్మావతి సమేత గరుడాచలస్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సోమవారం దేవస్థాన కళ్యాణ మండపంలో సుమారు 2500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థాన నిత్య పూజారులు దాతల సహాయ సహకారాలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని అన్నప్రసాద కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అన్నప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యదర్శి మరిపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, పొట్నూరి రాజా, కొరగంజి భాస్కర్రావు, కార్యవర్గ సభ్యులు పిళ్ళా విజయ్, మజ్జి శ్రీనివాసరావు, కామందు నరసింహరావు, పోతిన ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. చేసుకున్న శ్రీ గోదాదేవి పద్మాదేవి గరుడస్థిత వెంకటేశ్వర స్వామి 15వ బ్రహ్మోత్సవాలు ముగిసినవి. ఇప్పుడు ఈ రోజున సోమవారం ఉదయం 12 గంటల నుండి సుమారు 2000-3000 వరకు ఇక్కడ అన్నప్రసాదం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి భక్తుల నుండి అలాగే డోనర్ నుండి సేకరించిన విరాళాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ సోమవారికి ఆఖరి రోజు చాలా మంది భక్తులు వచ్చి చక్కగా అన్నప్రసాదం తీసుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఈ రోజున చక్కగా పాల్గొన్నారు. ఈ రోజున మా కమిటీ సెక్రటరీ అయిన మరిపిళ్ళ హనుమంతరావు గారు, మా కమిటీ మెంబరు కమిటీ సూర్యకుమార్ గారు, అలాగే మన మిగతా అందరూ కూడా పాల్గొని ఇక్కడ ఏ ఇబ్బందులు రాకుండా స్వామివారికి అందే ప్రసాదాన్ని కడుపారా తీసుకొని అందరూ కూడా చాలా బాగుందని చక్కగా మాకు చెప్పడం మా కమిటీ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. అందరికీ నమస్కారాలు. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. Like, subscribe and press the bell icon for new updates.